ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనురాధ ఆర్యవర్ధన్ల ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు సరిపో. ఆ ప్రేమను దగ్గరుండి చూసింది నేనే. వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు, ఒకరికొకరు ప్రాణంగా బ్రతికారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా బ్రతికారు. ఒకరి గురించి ఒకరు త్యాగాలు చేశారు, దూరాన్ని భరించారు. చివరికి చావులో కూడా ఒకరికొకరు తోడుగా నిలిచారు. అందుకే వాళ్ళ ప్రేమకు చావు లేదు. అనురాధ ఆర్యవర్ధన్ల ప్రేమ అమరం. అందరూ ఈ డీప్ ఫీలింగ్ లో ఉన్నప్పుడే నేను మెల్లగా జారుకోవాలి. వావ్, వాట్ ఏ గ్రేట్ లవ్. మీ గురించి వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. కంగ్రాట్స్ అయ్యా శంకర్, మీ ప్రేమ గొప్పది. అందుకే మళ్ళీ పునర్జన్మ ఎత్తి మరీ చరిత్ర సృష్టించారు. బాబు అభయ్, అమ్మ అక్కి, మీ నాన్న మీ దగ్గరే ఉంటాడు. మీ అమ్మ కూడా త్వరలోనే వచ్చేస్తుంది. మీ నాన్నే తీసుకొస్తాడు. కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తానులే, సరేనా? శంకర్, మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళి ఈ ఊరందరికీ నీ ప్రేమ గురించి గొప్పగా చెప్పొస్తాను. వెళ్ళొస్తా మరి. ఏమొద్దు, ఇక్కడే ఉండు. అబ్బా, మళ్ళీ ఏంటయ్యా శంకర్, నీ ప్రేమ గురించి చెప్పరావా? మా ప్రేమ గురించి ఎవరికీ తెలియనక్కర్లేదు. మీరు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండాలి. నేను ఎందుకు ఉండాలి? ఎందుకంటే ఇది మీ ఇల్లే కాబట్టి. నా ఇల్లే? ఇది నా ఇల్లు ఎలా అవుతుంది? అయినా నాకేం అధికారం ఉందని నా ఇల్లు అనుకోవాలి? ఉంది. నీకీ ఇంటి మీద, ఈ కుటుంబం మీద సర్వ హక్కులు అధికారాలు ఉన్నాయి. ఏంటి హక్కులు అధికారాలునా? నాకా? శంకర్, కాస్త అర్థమయ్యేలా మాట్లాడవా? అసలు మీరెవరనుకుంటున్నారు? మనిషిని, ఆ 4 ఏళ్లకు వానర్ని, మా ఆవిడకు మొగుణ్ణి. మా నెత్తి మీద కూర్చున్న సెరిగాడి. అబ్బా బాబాయ్, నన్ను మాట్లాడినివ్వు. ఇదిగో ఓనర్ గారు, గౌరీ గారు, నేను పునర్జన్మ ఎత్తామన్న విషయం మీరు నమ్మారు కదా? 100% నా మీద ఒట్టు, నమ్మాను. అయితే పునర్జన్మ ఎత్తిన మేము మీ ఇంట్లోనే ఎందుకు చేరాము? అది కూడా ఎవ్వరికి ఏ సంబంధం లేకుండా. చెప్పండి. ఎందుకంటే నేను మీకు ఇల్లు అతికిచ్చాను కాబట్టి, మీరు అతికి దిగారు కాబట్టి. కాదు 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 కాదు. ఏం కాదు? ఎందుకు కాదు? ఎలా కాదు? మీది నాది కేవలం ఓనరు టెనెంట్ బంధం కాదు. మరి ఏ బంధం? అన్నదమ్ముల అనుబంధమా? ఈ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిన నీకు మా సార్కి అన్నదమ్ముల అనుబంధం ఏంట్రా మరచమ్మ మొహోడా? ఒక్క నిమిషం ఉండు. నువ్వు రిలాక్స్డ్ గా ఉండు. టెన్షన్ నేను మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నాను కదా. మాట్లాడండి. కమిట్ అయ్యాక తప్పుతుందండి. ఇదిగో ఓనర్ గారు, డైరెక్ట్ గా పాయింట్కి రావా? గౌరీ శంకర్లు ఎలాగైతే పునర్జన్మ ఎత్తారో మీరు కూడా అలాగే పునర్జన్మ ఎత్తారు. ఏంటండి నాది పునర్జన్మ? నాకు గత జన్మ కూడా ఉందా? అవును, మీకు గత జన్ముంది. నేను గత జన్మలో కూడా మనిషినేనా? ఏం చేస్తాం, దేవుడు చేసిన తప్పే మళ్ళీ చేశాడు నిన్ను. అసలు బాబాయ్, నన్ను మాట్లాడి యాదగిరి నువ్వు ఆగు. అబ్బా శంకర్,
మీ గత జన్మ పునర్జన్మలతోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటే నాకు గత జన్మ ఏంటి, అసలు ఏంటి ఇదంతా? ఎందుకంటే మీరు గత జన్మలో ఈ కుటుంబానికంతటికీ పెద్ద మనిషి కాబట్టి. ఆ, ఆ, ఉమ్, ఏంటి నేను ఈ కుటుంబానికి పెద్దనా? ఆ అవును, గత జన్మలో శంకర్ ఆర్యవర్ధన్ అయితే ఆర్యవర్ధన్ గారి తాతగారు ఎవరో తెలుసా? ఎవరు? భూపతి రాజా వారు. అది మీరే. ఆ, మ్మ్. ఏ రాజావారు? ద గ్రేట్ భూపతి రాజా, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్యవర్ధన్. ఆ, ఆ, ఆ జన్మలో మీరు వర్ధన్ ఫ్యామిలీకి పెద్ద కాబట్టి ఈ జన్మలో మళ్ళీ మీరు మీ కుటుంబంలోని ప్రేమ జంటను కలిపి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే ఆ విధి మమ్మల్ని మీ దగ్గరికి చేర్చి మమ్మల్ని కలిపింది. మీకే తెలియకుండా మీ వర్ధన్ కుటుంబానికి మీరు దగ్గరయ్యారు. ఈ దరిద్రుడికి ఇంత స్టోరీ ఇంత బిల్డప్ అవసరమా? చిచ్చి. వర్ధన్ కుటుంబ క్షేమం కోసం మీది చచ్చి పుట్టిన చరిత్ర. నో! ఆపవే శంకర్, ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో ఇంకా నేను ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాను. అయినా నేను రాజావారిని ఏంటి? నా ఫేస్ కొంత సీన్ ఉందా? ఇది కరెక్ట్. నువ్వు రాజువు కాదు, ఇంటికి పట్టిన బూజివి. నువ్వు ఉండవా? తుత్తు అంటావు. బూజునో గాజునో మేము మాట్లాడుకుంటున్నాం కదా. ఇదిగో శంకర్, అసలు నేను హిస్టరీ సబ్జెక్ట్ లో వీక్. నాకు ఏ జన్మ లేదు. అసలు నాది మనిషి జన్మే కాదు. మళ్ళీ కరెక్ట్. నీది పాడు జన్మ, పాపిష్టి జన్మ. ఇదిగో యాదగిరి, నువ్వేమనాలనుకున్నావు అన్ని అనేవయ్యా. ఆ తర్వాత మేము మాట్లాడుకుంటాం. బాబాయ్. ఆ, ఓనర్ గారు, నేను చెప్పే మాటలు మీరు నమ్మడం లేదు కదూ? నేనేంటి, నేను రాజునంటే మనిషి అన్నవాడు ఎవడో నమ్మడు. ఇది డబుల్ కరెక్ట్. ఆ, బా కొంచెం ఆగు బాబాయ్. చూడండి, ఆ, మీరు నమ్మరన్న విషయం గ్రహించే ప్రూఫ్లన్నీ రెడీ చేశాను. అవి చూశారనుకో మీ పూర్వజన్మేంటి, మీ పూర్వీకుల్ని కూడా గుర్తుపడతారు. రండి నాతో చూపిస్తా. రండి చెప్తా. రండే. రండి. ఇదేంటో తెలుసా? ఏంటిది? వాట్ ఇస్ దిస్? మీ ఫోటో అండి. ఏంటి ఫోటో ఎంత పెద్దగా ఉంది? నన్ను చంపేసి నా దశదిన కర్మని ఈ లార్జ్ ఫోటోతో ప్లాన్ చేశారా? అబ్బా, అది మీ ఫోటోనే, కానీ ఈ జన్మది కాదు, గత జన్మది. రాజా భూపతి రాజా వారిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.